అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనల్ని రక్షించే దేవుడు మనకు ఉన్నాడు, కాపాడే దేవుడు మనకు ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, మన తండ్రి అయి ఉన్నాడు. తండ్రి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా, కోడి తన రెక్కల కింద మరి బిడ్డలను భద్రపరుచుకున్నట్లు దేవుడు మనలను భద్రపరుస్తాడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి భయపడవద్దు. లోకంలో భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు సురక్షితంగా ఉన్నామంటే దాని అర్థము మన దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని రక్షిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి భయపడవద్దు. నీ దేవుడు నీకు భద్రతగా ఉన్నాడు. మన మార్గములన్నింటిలో అనగా మనం చేస్తున్న ప్రతి ప్రయాణములలో, ప్రతి నిర్ణయములలో, ప్రతి సమయములో మన దేవుడు మనకు తోడయుండి మనల్ని రక్షించుటకు, మనకు ఆలోచన చెప్పుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మరి దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, నా ప్రజల కన్నీటిని నేను చూశాను, మరి వారిని విడిపించటానికి నిన్ను పంపిస్తున్నానని దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజల కష్టాన్ని చూచి విడిచిపెట్టే దేవుడు కాదు. వారి శ్రమ నుండి తప్పించటానికి ఆయన ఎవరొకరి ద్వారా మిమ్మల్ని రక్షించటానికి దేవుడు తన దూతల్ని పంపిస్తూ ఉంటాడు. తన కొరకు పనిచేసే వారిని నీ కొరకు పంపిస్తూ ఉంటాడు. నీవు నీ బ్రతుకు మార్చుకోవడానికి, నీకు వాక్యం చెప్పేవారిని, మంచి సలహాలు చెప్పేవారిని, మంచి ఆలోచనలో నడిపించేవారిని దేవుడు నీ కొరకు పంపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనప్పుడు నీవు ప్రార్థించు, దేవుని వాక్యము కొరకు కనిపెట్టు, దేవుడు చెప్పిన మార్గంలో నడువు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన దూతలు నీకు కావలుగా ఉండి రక్షిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. మనము గాఢంధకార లోయలలో సంచరించినను అనగా గాఢంధకారం లాంటి సమస్య ఏమీ కనబడదు, ఏ దారి కనబడదు, అసలు నా జీవితంలో అద్భుతం జరుగుతుందా అనే అయోమయ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఆయన దుడ్డికర్ర, ఆయన దండము మనల్ని కాపాడుతుంది. నేను జలములలో పడి వెళ్ళినప్పుడు అనగా జలముల వంటి సమస్యలు మన మీద పొర్లి పారుచు ఉన్నను మన దేవుడు దానిలో కూడా మనల్ని నడిపించడానికి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. చూడండి, దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ప్రణాళిక కలిగి ఉన్నాడో. కాబట్టి నీవు ఏ మార్గంలో వెళ్తున్నా, ఏ శ్రమలో వెళ్తున్నా, ఏ సమస్యల్లో వెళ్తున్నా నీకు ఆలోచన చెప్పువాడు నీ దేవుడు, నీ చేయి పట్టి నడిపించేవాడు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. చూడండి, దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు ఆయన దూతలకు ఆజ్ఞాపింపగానే మరి సింహాలు నోళ్ళు ముయ్యివేయబడ్డాయి. అక్కడ దేవదూతలు దిగి వచ్చారు. చూసారా, మరి అగ్నిలో వేయబడినప్పుడు దేవుడే దేవదూతల రూపంలో కనిపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు తన ప్రజల్ని రక్షించుటకు ఆయా కాలములో అగ్ని స్వరూపుడిగా వస్తాడు, మేఘమై వస్తాడు, మరియు ఆలోచనకర్తగా మనకు తోడై ఉంటాడు. ఆయన దూతలకు ఆజ్ఞయించి మన ఇంటిలోనికి మరణ దూత ప్రవేశించకుండా, చూడండి, అపవాది ఎవరిని మృంగుదునా అని మరి మరణము కిటికీల గుండా ఎక్కుచున్నది కాబట్టి వాడి క్రియలు మన జీవితంలో కనబడకుండా మనల్ని ఆయన రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు దిగులు చెందకు. నీ కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు. నీ కొరకు ఆయన దేవదూతలను ఏర్పాటు చేశాడు. నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ మార్గాలన్నిటి కొరకు, నీ ప్రయత్నాల కొరకు, నీ క్షేమము కొరకు, నీ భద్రత కొరకు, నీ సంతోషము కొరకు దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉండి
నీ కొరకు ఒక భద్రతను కల్పించి ఉన్నాడు. కాబట్టి భయపడకు. నీకు వారు కనపడకపోవచ్చు కానీ దేవుని ప్రసన్నత, దేవదూతల భద్రత నీకు కలిగి ఉన్నది. నీ బిడ్డలకు కలిగి ఉన్నది. కాబట్టి నీవు బయటకు వెళ్ళినప్పుడు దేవుని స్తుతించు, లోపలికి వచ్చినప్పుడు దేవుని స్తుతించు. నీ దేవుడు నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దిగులు చెందకు, భయపడకు. ఏ సమయంలోనైనా మన దేవుడు మన రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని రక్షిస్తాడు. ఆమేన్.